పండుగ గురించి ఏం దేవుడు? అరవై లక్ష్మీ నరసింహస్వామి. దాదాపు 100 సంవత్సరాల నుంచి మన ఎడవేసి దేవుడు ప్రతి సంవత్సరం ఎట్ల పెట్టి కారణాలు ఇట్లా మనం ఎట్లన్నీ నశించిపోయినాయి కాబట్టి అన్ని మిషనరీస్ వచ్చినాయి కాబట్టి దానివల్ల శాస్త్ర ప్రకారం ఒక ఎట్ల బండి అయితే పండుగ ఏమంటారు? ఎప్పుడైతే ఇది
గత 300 సంవత్సరాల క్రితం స్వయంగా ఇచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం, జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నేను పుట్టినప్పుడు మా తాతల కాలం నుంచి కోరిన కోరికలు తెచ్చిన లక్ష్మీనరసింహస్వామి అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కొండపాక వంశమైనటువంటి కొండపాక నరసింహాచార్యులు వారి యొక్క గడ్డి గారు, వారి యొక్క తాతగారు, ఇప్పుడు ముందు తరం వారి యొక్క తనయులైనటువంటి గోపికృష్ణ గారి చేత లక్ష్మీ నరసింహస్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఎవరైతే భక్తులు వారి యొక్క కోరికలను కోరుకొని బెల్లాన్ని పంచుకుంటే వారి యొక్క కోరికలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి తీర్చడానికి ప్రసిద్ధి. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకుంటారు. మంచిగా మొక్కు. పూర్వం చాలా ఇక్కడ ఏంటి అంటే బండ్లు కట్టుకుని ఆ కాలంలో పోదురట 60 ఇక్కడనే ఆగినాయి, ఇక్కడనే నిలిచిండు. స్టార్ట్ చేసినాం ఇక్కడ వైభవంగా కళ్యాణం కూడా బాగా జరుగుతుంది. మరి జాతర కూడా బాగా జరుగుతుంది. కొత్తగా కూడా మేము
సంవత్సరాల నుంచి ఒక రోజు ముందు మాఘమాసం ముందు ఒక రోజు స్వయంవక్త లక్ష్మీనరసింహ అప్పటి నుండి మాఘమాస జాతర అనేది రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఉత్సవ మండలంలో ఏం పండుగ? మాఘమాస జాతర. ప్రతి సంవత్సరమా? 6 నెలలకా? ఎప్పుడైతుంది? ఈ సంవత్సరం ఎన్నో నెలలా? సంవత్సరానికి ఒకసారి జనవరి 29 జనవరిలో వచ్చే అమావాస్య, మొదటి అమావాస్య. మాఘ అమావాస్య. గట్టిగా చెప్పు. మాఘ అమావాస్య అని దాని సందర్భంగా అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు సుభిక్షంగా పండాలనే ఉద్దేశంతో గ్రామ పురోహితుల యొక్క ప్రోద్బలంతో ఆలయ కమిటీ యొక్క పర్యవేక్షణలో నూతన రథ నిర్మాణాన్ని ఉన్నటువంటి చందాదారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రథాన్ని గ్రామ దేవాలయం నుండి గ్రామ పురోహితుల గుండా అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగేటువంటి శోభయాత్రలో అందరూ కూడా పాల్గొంటారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి గోవింద పుష్యమాసంలో మానవాస రోజు ఈ అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు దీన్ని జరుపుకోవడం. ఈ మాఘ అమావాస్య నాడు జరిపేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామం నుంచి జాతర కార్యక్రమంలో సాధారణ తండ్రి వారు స్వయంభూ ఆయనకు నచ్చినటువంటి స్థానాన్ని ఎంచుకొని ఆయనే ఉన్నాడు కాబట్టి సంవత్సరాలు వందల సంవత్సరాలు
ఈ ఆలయానికి ఒక విశిష్టత ఏంటంటే ఎక్కడ లేనటువంటి విధంగా గురుకులు మన చిన్ననాటి ఉన్నటువంటి గుమ్మడి గురువుల్లో నూనె తీసుకుపోయి ఆ నూనె పోసినట్టయితే వాడు ఉన్నటువంటి ఆ నూనె ఏ విధంగా కరిగిపోతుందో దీపాల్లో మరి ఉన్నటువంటి రోగాలు కూడా నయమైనటువంటి భక్తుల విశ్వాసంతో వాళ్ళు నూనె పోసినటువంటి తర్వాత ఆ భక్తులు వారి యొక్క కొడుకులు కానీ కుమారులు కానీ ఎవరైనా జన్మించినట్టయితే వారి యొక్క బెల్లాన్ని కూడా పంచేటువంటి విధానం కూడా ఈ ఆలయంలో కొనసాగుతుంది. పుష్యమాసం తర్వాత సంక్రాంతి తర్వాత ఎడ్లకు విశ్రాంతి అనేటువంటి ఆ విశ్రాంతి సమయంగా సంక్రాంతి పడిన తర్వాత వీటిలో ఉన్నటువంటి పశుపక్షాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, మేము పండించినటువంటి పంటలు కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం స్వామివారికి మొక్కు చెల్లించే విధంగా మా గిరిప్రదక్షిణ అనేటువంటి కొనసాగుతుంది. గోవిందా గోవిందా. ఏమన్నారావు నవ్వు కొంచెం ఇప్పుడు చెప్పు ఏం పేరు ఈ ఊరు పేరు ఈ పండుగ పేరు చెప్పు 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 మళ్ళీ చెప్పు ప్రతి ఏటా అవుతుందా మాఘమాస ముఖ్యమైన విషయం మనకు అప్పటి నుంచి ఎట్లా జరుపుతారో తెలియదు, మనకి మధ్యలో రైట్. రమేష్ ఊరు పెద్ద చీకోడ్. ఇంత తాజాగా ఉంది జిలేబీ, గరం గరం పొగలు వెళ్తుంది, చేతి కాలుతున్నమాట. అన్న అందరికి ఇట్లాంటి పిండి వంటలు చేసుకుంటూ ప్రతి పండుగలో మీరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఎంత అన్నా మాకేమైనా డిస్కౌంట్ ఇస్తావా? ఏం లేదంటాం. సరే సరే, నీ కష్టార్జితం మాకెందుకు కానీ. ఏం పేరన్నా? మంచిగా చెప్పు. నవీన్. ఏ ఊరు? థ్యాంక్ యూ. నేను చెప్పిన రైట్. ఎయ్ తయారు చేసిరు, అది అమ్ముతురు అనుకుంటారు. ఈయనే ఎత్తురు, ఎంత బాగా చేస్తుండ్రు. తమ్ముడు నీ పేరు ఏం పేరు? ఏ మొత్తం పేరు చెప్తాం. మీ ఏ ఊరు? ఎంత చదువుకున్నావు? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు జిలేబీ? పండగలకేనా షాప్ గిట్లుందా? బాబాయిదా? ఓకే. ఈడికెళ్ళాడికి మీద ఒకటేనా షాపు? మొత్తం జిలేబీ కనబడుతుంది. వీళ్ళందరికి పేమెంట్ ఎంత ఇస్తావు? అంటే పండగకు మాట్లాడుకుంటావు అన్నట్టు. ఏం పేరన్నా? నరేష్. ఓకే.
ఏం పండుగ సార్ ఇది? సార్ ఈ పండుగ వచ్చేసి మాఘమాస అమావాస్య జాతర. ఇక్కడ నుండి మన విలేజ్లో ఏంటంటే ఇది చీకోడు విలేజ్ ఇస్తాబాద్ మండలంలో ప్రత్యేకమైన విలేజ్. ఏ డిస్టిక్? సిరిసిల్ల జిల్లా. సో మనకి ఏంటి అని అంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఓకే రోజుల పండుగ. ఈ పండుగ వైభవం చుట్టుప్రక్కల ప్రతి గ్రామాలు వెళుతూ ఇక్కడ ఉండే ఈ జాతర ప్రత్యేకత ఏంటి అంటే మంచికి చెడుకు మనం ఎలా బ్రతకాలి, ఎలా ఈ పంటల సీజన్లో ఎలా మార్పు చెందాలి, విలేలు ఎలాంటి విలువ ఉండాలి అనే విషయంలో కళ్యాణోత్సవంతో పాటుగా పంటలు బాగుండాలి, పంటలు ఊరు ప్రజలు మంచిగా ఉండాలని ఒక ప్రత్యేకతమైన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గిరి ప్రదర్శనలో బండ్ల తిరుగుతాగా దేవుడి కళ్యాణం వైభోగంతో ప్రతిరోజు ప్రతి విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఈ మాఘమాస జాతర అనేది ప్రత్యేకతతో కూడుకున్నాం. గిరి ప్రదర్శనతో పాటు దీపారాధన, ప్రత్యేక పూజలు, ప్రత్యేక కళ్యాణోత్సవము ఈ రోజున ప్రత్యేకమైన దివ్య దినంగా ప్రజలు కోరుకుంటారు. అలాగే ఊరు సమక్షం కోసం అందరూ పోరాటం చేసుకుంటూ బండ్ల జాతర కోసం అందరూ మంచిగా సన్నిహితంలో దేవుని సన్నిహితంలో మెలగాలని అన్నదాన కార్యక్రమము, కళ్యాణోత్సవము అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అనేక భక్తులు వీరికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నరసింహస్వామి జాతరలో జిలేబీ వేస్తుంది పెద్దక్క. ఏం పేరు కానీ? ఏం పేరు అక్క? ఆంటీ ఏం పేరు? నమ్మపూర్. ఓకే. ఏం జాతర ఇది? ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానము. మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలను నెరవేర్చేటువంటి లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ అందరికీ కూడా మంచి దేవాలయాన్ని వచ్చినటువంటి వారు వారికి అయితే ఏవైతే కోరికలు ఉంటాయో, ఏవైతే మొక్కులు ఉంటాయో అవన్నీ కూడా వారు నిష్ఠతో కోరుకున్నట్టయితే అవన్నీ కూడా చాలా ఈజీగా నెరవేరుతాయి. మంచి దేవాలయం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని గతంలో కూడా ఇక్కడ మనకు కోమట్లు వాటిని ఉండేవారు. వారికి కళలో వచ్చి దేవుడు కనిపిస్తే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారిని నెలకొల్పడం అనేది జరిగింది. ఆ కాలం నుంచి ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఎడ్ల బండను ఊరేగించడము అనే ప్రదక్షిణ అనేది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చి ఎడ్ల బండ్లతోటి గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. 3 చుట్లు తిరిగితే దానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి భక్తులకు అత్యంత సన్నిహితంగా వారి యొక్క కోరికలు నెరవేర్చేటటువంటి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. దీన్ని ఆరవల్లి లక్ష్మీనరసింహస్వామి అని అంటారు.